ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాస్తుంది, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించుము. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక విడవకూడదు. ఒక్క మాట అయినా చెప్పక విడవకూడదు. దేవుడు మనకి చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఇది ప్రత్యేకంగా దైవజనులందరికీ కూడా ఈ విషయంలో నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు దేవుడు మనకి చెప్పమని చెప్తారు, ఈ విషయం చెప్పు అని చెప్తారు. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది వాటిలో భయపడుతున్నారు. చెప్తే అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, లేకపోతే వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, లేకపోతే చర్చి మానేస్తారేమో. దీని గురించి అసలు ఫర్గెట్ అబౌట్ ఇట్. మనల్ని పిలిచినోడు మన దేవుడు, చర్చలు ఇచ్చింది మన దేవుడు, చర్చల దగ్గర నిలబెట్టింది మన దేవుడు. కాబట్టి ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి, మనకి ఒక్క మాట అయినను విడవకూడదు. వాళ్ళు ఏమని అనుకోండి, సెకండరీ. మన మాట, దేవుని మాట ఏదైతే ఉందో అదే మాట, దాన్ని కలిపి చెప్పొద్దు. మళ్ళీ దేవుడు ఏం చెప్పారో దానిలో పొల్లైనా తప్పిపోకూడదు, పొల్లైనా కలపకూడదు. కాబట్టి మనం కరెక్ట్గా దేవుడి మాట మనం బోధిస్తే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఇర్మియా మహాప్రవక్తకు బోళ్ళని శ్రమలు వచ్చినాయి, కానీ ఆయన నిలబడ్డారు. అట్లాగే మనం నిలబడినప్పుడు దేవుడు కార్యం చేస్తారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన మాట, అది వాక్యం అవనియండి, ప్రవచనం అవనియండి, దర్శనం అవనియండి, కళ అవనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన యొక్క రెవల్యూషన్ ఏదైతే ఉందో, దేవుని రెవల్యూషన్ పూర్తిగా చెప్పాల్సిందే. నో హైడింగ్. ఎట్టి పరిస్థితుల్లో దాచిపెట్టద్దు. దేవుడు చెప్పమన్న మాట చెప్పి తీరాల్సిందే. దానివల్ల మనం గొప్ప దీవెనలు పొందుతాం. కాబట్టి సేవలో ఉన్న మనందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. మనకిచ్చిన వరాలు దేవుని కోసం వాడబడాల్సిందే, కానీ మన భయాలో లేకపోతే మన సెల్ఫిష్ మోటివ్స్తోనో మనం హైడ్ చేసుకునేది కాదు. కాబట్టి అట్టి ధైర్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.